హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రియాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ హరిప్రియ. ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. అందరూ కృష్ణాష్టమి బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి. సో ఈ వాల్టి వ్లాగ్లో నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ ఏ పిండి వంటలు చేశానో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈ క్లిప్ వచ్చేసి కృష్ణాష్టమికి ముందు రోజు వీడియో అండి ఇదైతే. సో నేను ఆల్రెడీ ఫుట్ ప్రింట్స్ అవి వేసేసి ఉంచాను కృష్ణుడివి. సో ఈ వీడియో కనుక చూడకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి కృష్ణాష్టమి రోజు ఈవినింగ్ 5 o'clock అవుతుంది. సో నేనేమో చెకోడీలు ఇంకా పాలకాయలు కృష్ణుడికి ఎంతో ఇష్టం కదా, అవి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. సో దానికోసం నేను రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. తర్వాత దీనిలో టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ అప్రాక్సిమేట్గా వేసేసానండి. దేవుడికి నైవేద్యం పెడుతున్నాను కాబట్టి నేను టేస్ట్ చూడలేదు. సో అంచనా ప్రకారం వేసేసాను. తర్వాత దీనిలో వామును కూడా యాడ్ చేసుకున్నాను. సో దాని తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను నార్మల్గా చేసేసానండి. మీరు కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక స్పూన్ సహాయంతో చేసుకుంటే మనకు చేతులు కాలవు. సో ఇలా ఒక స్పూన్తో బాగా కలుపుకుంటున్నాను. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చపాతీ ముద్దల ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. గట్టిగా ఉండకుండా అలాగే పల్చగా ఉండకుండా బాగా కలుపుకోవాలండి. ఈ పిండితో నేను 2 రకాలు చేయబోతున్నాను, చెకోడీలు ఇంకా పాలకాయలు. సో ఫస్ట్ నేను పాలకాయలను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా అంటే ఇలా ఒక ముద్దను తీసుకుని కొంచెం పొడుగ్గా చేసుకుని దాన్ని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవడమే పాలకాయలండి. సో ఇది చాలా చాలా ఇష్టం అండి కృష్ణుడికి. కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఇష్టమైన వంటలే మనం పెడుతూ ఉంటాం కదా. సో ఇది పెట్టడం వల్ల కూడా కృష్ణుడు ప్రసన్నం అవుతాడు అంటూ ఉంటారు. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఉండలను, వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో వేడి ఆయిల్లో మనం ఇలా ఒక్కొక్కటి వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి అన్నీ వేయడం వల్ల మనకు ఈ పాలకాయలు అంటుకుపోతాయండి. వేడి ఆయిల్ కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా వేయండి. అండ్ ఈ కృష్ణాష్టమికి మీరు ఏ వంటలు ప్రిపేర్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కింద తెలియచేయండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. బయటకు తీసేసరికి మంచి కలర్ వచ్చేస్తుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ నేను చెకోడీల కోసం మనం కలిపి పెట్టుకున్న పిండినే ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని ఇలా పొడుగ్గా చేసుకోవాలి. అండ్ 1 hour బిఫోరే నేను శనగపప్పును నానబెట్టుకుని ఉంచుకున్నానండి. కొంచెం శనగపప్పు వేసుకుని ఒకసారి రోల్ చేసుకుని ఇలా సర్కిల్లా మనం చుట్టేసుకోవడమేనండి. అంతే, చెకోడీలు అయిపోయాయి. ఎంతో ఈజీ కదండి. సో ఇలాగే అన్ని చెకోడీలను ప్రిపేర్ చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక ప్లేట్ నిండా చెకోడీలను ప్రిపేర్ చేసుకున్నానండి. అలా ప్రిపేర్ చేసుకుని వేడి ఆయిల్లో ఇలా వేసేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి ఇది ప్రిపేర్ చేయడం. సో వీటిని కూడా మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని ఇలా ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకోవాలి.
సో నేను ఇక్కడ సెకండ్ బ్యాచ్ ఉన్న చెకోడీలను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కూడా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ చెకోడీలు కూడా మనకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను చెకోడీలు ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేను పూజ స్టార్ట్ చేసేసుకున్నానండి. పూజ ఎలా చేసుకున్నాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ నేను చాలా బాగా పూజ చేసుకున్నానండి. రకరకాల అందమైన పువ్వులతో కృష్ణుడిని అందంగా అలంకరించాను. దీపాల వెలుగులో కృష్ణుడు మరింత అందంగా కనిపిస్తున్నాడు కదా. సో నేను ఇక్కడ 11 రకాలను నైవేద్యంగా పెట్టుకున్నానండి. 11 రకాల్లో ఒక ప్లేట్లో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఇంకా అటుకులు, బెల్లం పెట్టాను. ఇంకొక ప్లేట్లో 3 రకాల పళ్ళను పెట్టానండి. అరటిపండు, యాపిల్, ఇంకా జామకాయ ముక్కలను కట్ చేసి పెట్టాను. తర్వాత చెకోడీలు, పాలకాయలు, కొబ్బరికాయ, ఇలా 11 రకాలను నైవేద్యంగా పెట్టాను స్వామికి. ఇది వచ్చేసి మా మదర్ పూజ చేసుకున్నారండి. చాలా బాగా పూజ చేసుకున్నారు. సో నాకు ఫొటోస్, వీడియోస్ అవన్నీ సెండ్ చేశారు. మా మదర్ కూడా ఇక్కడ చాలా రకాల నైవేద్యాలను పెట్టారు. కాజు, బాదం, కిస్మిస్, ఖాయం, అటుకులు, బెల్లం ఒక ప్లేట్లో పెట్టారు. ఇంకొక ప్లేట్లో పాలు, పళ్ళు, ఇంకా రకరకాలైన ఫ్రూట్స్, ఇంకా పిండి వంటలు కూడా నైవేద్యంగా పెట్టారు. సో మా మదర్ కూడా ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి. ఇలా నేను చాలా బాగా పూజ చేసుకున్నానండి. బుల్లి కృష్ణుడు ఇంకా అందంగా కనిపిస్తున్నాడు కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. అండ్ బై ద వే, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.